హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ చిల్కా. సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. ఏంటి ఆ మంచి ప్లేస్ అనుకుంటున్నారా? కొండకర్ల ఆవికి వెళ్తున్నాం గాయస్. వైజాగ్లో ఉండి ఎవరైతే విజిట్ చేయలేదో అందరూ కమెంట్ చేయండి. బట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో చాలా చాలా బాగుంటుంది. అందుకు అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారు కదా, సో అక్కడికి వెళ్ళిపోయాం. మేము కొండకర్ల ఆవికి వచ్చేసాం. శ్రీ హాయ్ చెప్పు. సో కొండకర్ల ఆవంతా చూపిస్తాను మీకు, రెడీగా ఉండండి. అమ్మమ్మ వాళ్ళ ఊరనే కానీ మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆవికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళడం. సో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు కదా అని మేమైతే స్టార్ట్ అయ్యాం. సో ఎప్పుడు మేము చూడలేదు కదా, సో అందుకే నేను వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మీరు నన్ను చూసి భయపడకండి. సో వెళ్ళే వేలో ఇక్కడ పిల్లలకి చిన్న పార్క్ కూడా ఉంటుంది. సో పిల్లలందరూ ఫ్యామిలీ ట్రిప్స్కి వస్తారు కదా, వాళ్ళందరూ పార్క్లో ఆడుకుంటుంటారు. సో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో లోపలికి అయితే వెళ్ళిపోతామని చెప్పి అనుకున్నాము. సో మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. సో 3కి అలా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం, 4కి రీచ్ అయిపోయాము. మనం వెళ్ళేటప్పుడు మనం బోట్స్ మాట్లాడుకోవాలి అనమాట. సో చూసారు కదా, ఇక్కడ 2 బోట్స్ని కలిపేసి కట్టేసి 1 బోట్ కింద పెడతారు. మొత్తం లొకేషన్ అయితే ఇది. సో చాలా బాగుంటుంది. లోపలికి లేక్లోకి వెళ్ళాక చాలా కలవ పువ్వులు అంటారు, సో అవన్నీ ఉంటాయి, లోటస్. సో అవన్నీ ఉంటాయి, మీ అందరికీ నచ్చుతుంది. సో బోట్స్ కూడా డిఫరెంట్గా చాలా చాలా బాగున్నాయి కదా. మేమైతే గ్రీన్ బోట్ సెలెక్ట్ చేసుకున్నాము. సో 8 మెంబర్స్కి ఒక బోట్. ఇక్కడ కాస్ట్ కూడా ఉంటుంది, పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. సో మేమందరం 8 మెంబర్స్ కాబట్టి 800 రూపీస్ అయ్యింది. సో ట్రిప్ అంతా 45 మినిట్స్ అనమాట. సో లోపల 45 మినిట్స్ మొత్తం మనల్ని తిప్పేసి తీసుకొస్తారు. ఈ 45 మినిట్స్ చక్కగా ఫ్రెండ్స్తో వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరందరూ ఎవరో ఒకరు విజిట్ చేసి ఉంటుంటారు కదా ఈ ప్లేస్ని. ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళందరూ కమెంట్ చేయండి. అవును పేలిపోతారు. మేమైతే లోపలికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు అయితే ఎక్కువ లోటస్ అవన్నీ ఉండవు అనుకుంటా, సీజన్ కాదు అనుకుంటా మేము వెళ్ళింది. బట్ లోపలైతే చాలా బాగుంది, చాలా సైలెంట్గా, ఎంత కామ్గా చక్కగా బాగుంది. దీన్ని మినీ కేరళ అని కూడా అనొచ్చు ఈజీగా. సో నేనైతే కేరళ విజిట్ చేయలేదు గాయస్. విజిట్ చేసినప్పుడు కన్ఫామ్గా అది కూడా వ్లాగ్లో పెడతాను. సో నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి ట్రై చేస్తాను కేరళ. సో మనం ఇప్పుడు ఒక మినీ కేరళని చూసేస్తున్నాం. లోపలికి బోట్స్లో వెళ్తూ చాలామంది వచ్చారు. ఇక్కడ మ్యాక్సిమం అందరికీ ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. మీరు కూడా విజిట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో ఫ్రీ టైంలో వచ్చి విజిట్ చేయండి. ఇది ఎంతో దూరం ఉండదు. సో దీన్ని కొండకర్ల ఆవా అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో 45 మినిట్స్ ట్రిప్ అయినా సరే చాలా బాగుంది, అందరికీ నచ్చింది. అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ నచ్చేసింది. సో మేము మొత్తం విజిట్ చేసేసి క్రిస్మస్ కూడా అయిపోయింది కదా, సో ఈవినింగ్ బోర్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. సో అందరికీ చాలా బాగుంది అనిపించింది, మాకు కూడా చాలా బాగా నచ్చింది. సో వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఏం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వెళ్ళే టైంకి ఇక్కడ చాలా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్. కానీ ఫొటోస్ చాలా చాలా బాగా వస్తున్నాయి. సో మీ అందరూ కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ చాలా ఫిషెస్ దొరుకుతాయి అంటే మా మమ్మీ వాళ్ళు చెప్పారు. ఏంటి అనుకుంటున్నారా, వాటి పేర్లు కొర్రమీనులు, మట్టపిల్లలు, ఇంకా చాలా ఫిషెస్ దొరుకుతాయంట. సో ఎవరైతే ఫిషెస్ అంటే ఇష్టమో అక్కడికి వెళ్ళి కొనేసి తెచ్చేసుకోండి. బట్ ఇక్కడ మెయిన్గా అయితే ఫొటోస్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. మా థంబ్నెయిల్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా ఫొటోస్. సో మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ గాయ్స్.